ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎస్ లార్డ్, నిన్నటి రాత్రంతను కూడా మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేశారు. మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచె దయచేశారు. మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నారు. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ సోమవారకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధిన సజీవ లెక్కల్లో నిలవబెట్టినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ఈ రోజును చూడలేక అనేకులయ్యా గతించిపోయారు తండ్రి. మేమేదో మంచివారం, జ్ఞానవంతులం, బలవంతులం, శక్తివంతులం, భక్తిపరులం అని కాదు కానీ నాయన, మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ లోకయాత్రలో మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానంగా అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. స్తుతులు ప్రభువా. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనము, నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుదును అని అయా లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈ రోజున మేము వెళ్ళబోతున్న స్థలాలు, మేము అడుగు పెట్టబోతున్న స్థలాలు, మేము ఉంటున్న స్థలాలు, ప్రతి స్థలములో తండ్రి మమ్మల్ని కేవలము రక్షించేది, కేవలము కాపాడగలిగేది, కేవలము భద్రపరచగలిగేది మీరు మాత్రమే నాయన. అయా, మేము ఈ రోజున దేనికి భయపడి ఆగిపోయేవారిగా ఉండకూడదు. ఏ వ్యక్తికి భయపడి అయా మా పనులను మేము పోస్ట్ పోన్ చేసుకునేవారిగా ఉండకూడదు. ఏ విషయాన్ని బట్టి తండ్రి మేము భీతి చెందేవారిగా ఉండకూడదు నాయన. అయా, మేము వెళ్తూ ఉండగా మాతో మీరు వస్తున్నారని వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ప్రతి బిడ్డ హృదయంలో నిబ్బరాన్ని కలుగజేయండి. ఎవరికి భయపడకుండా యథార్థంగా అయా మీకు ఇష్టకరంగా, మీ నామానికి మహిమకరంగా జీవించే కృపా ధన్యత దయచేయమని ప్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున మా ఆత్మను, మా దేహాన్ని మీ పాద సన్నిధిన పెడుతున్నాం. మీ చిత్తాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అయా, జ్ఞానంతో నింపండి, బలంతో నింపండి. అయా, మీ నామాన్ని గణపరిచే ప్రతి క్రియను మాలో మీరే తండ్రి ఉంచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, మా పనులన్నిటిని బట్టి తండ్రి మొరబెడుతున్నాము. అయ్యా, మా పనుల్లో మమ్మల్ని ఫలింపజేయండి అయ్యా. ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా ప్రయత్నాలన్నీ సఫలపరచండి అయ్యా. మేము చేస్తున్నటువంటి మా యొక్క చేతిల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి ప్రభువా. మాకు విరోధంగా ఉన్న మనుషులను, మా పనులకు ఆటంకంగా ఉన్న పరిస్థితులను అన్నిటినీ తీసివేయండి, సరళపరచండి తండ్రి. అయ్యా, నూతన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా అందరి జీవితాల్లో కూడా సమృద్ధిని దయచేయండి తండ్రి. మేము ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా మీ ఆశీర్వాదాలు లేకపోతే వృధానేనైనా అయ్యా ప్రార్థిస్తున్నాము. మీరే మా అందరికీ సమృద్ధిని దయచేయండి, మంచి ఆహారం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి అయా. ఏ అప్పులు లేని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేని జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఆత్మీయతలో ఇంకొక మెట్టు ఎదుగులాగున కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అయా, ఈ రోజున ప్రతి మార్గాన్ని బట్టి కూడా అడుగుతున్నాము అయా. అనేక ప్రయాణాలు మేము చేయాల్సి ఉంటుండగా అయా, అది రోడ్డు మార్గమైన, ఆకాశ మార్గమైన, నీటి మార్గమైన, రైలు మార్గమైన తండ్రి మీ రక్షణ మాకు దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఏ బిడ్డకు కానీ, వారి కుటుంబాలకు కానీ, వారి ఆత్మీయులకు కానీ ఎటువంటి సమస్య రాకుండా, ప్రమాదం జరగకుండా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు. వారు చదువుకున్నవన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా బిడ్డలు డెలివరీస్ కోసం వెళ్తున్నారు, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు, ట్రీట్మెంట్స్ కోసం వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్ అన్ని వారికి అనుకూలంగా ఉండే కృప సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా, బిడ్డలు ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో, భయంతో ఉంటున్నారేమో, బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. వారి గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి. ఏ విరోధి, ఏ శత్రువు కూడా వారిని ముట్టకుండా మీరే భద్రపరచండి నాయన. ఈ రోజున ప్రభువా, దేనికోసం మేము ఆరాటపడకుండా, ప్రయాసపడకుండా అయా, మనశ్శాంతి లేకుండా జీవించకూడదు నాయన. మీపైన ఆధారపడి మేము ఈరోజు జీవించే కృప దయచేయండి. నెమ్మదికరమైన, ప్రశాంతకరమైన జీవితాలు దయచేయండి అయా. మా సమయాన్ని మొబైల్స్కి ఇవ్వకుండా, టీవీలకు ఇవ్వకుండా ప్రభువా, వాక్యంలో ఎదిగే జ్ఞానం దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున బర్త్డేలు, బిడ్డలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి.
వారిని వారి కుటుంబాలను దీవించండి. మీరు ఇచ్చిన నూతన సంవత్సరం అంతను కూడా వారు ఆనందించే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మేమందరము కూడా ఈ రోజున మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని, మీ యొక్క సువార్తను అనేకులకు ప్రకటించే సాక్షులుగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ పాద సన్నిధిని నిలవబెట్టుకోమని, మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.